స్వీటీ, నా మీద ఇంకా కోపం పోలేదా? నీ మీద కోపంతో అహంకారంతో నిన్ను దూరం చేసుకున్నాను. ఇక మీదట నువ్వే నా లోకం. రాణిమ్మ, నన్ను క్షమించండి. కోపంలో మిమ్మల్ని ఏవేవో అన్నాను, మిమ్మల్ని బాధ పెట్టాను. కానీ మీరు నా కూతుర్ని చేరదీశారు. నేను ద్వేషాన్ని చూపితే మీరు నా స్వీటీ మీద ప్రేమను చూపించారు. మీరు గ్రేట్. ఇప్పుడేమో ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను రాకపోతే ఎలా చెప్పండి? సంతోషం తారాగారు, ఇప్పటికైనా మీరు మారారు. నేను మారలేదు. నా కూతురు పెళ్లి ఎలాగో చూసుకోలేదు. ఈ ఫంక్షన్లో అయినా నిన్ను నిండుగా చూసుకుంటాను. ఇప్పుడు నా మనసు నిండిపోయింది స్వీటీ. ఈ జన్మకు ఈ తృప్తి చాలు. రాణెమ్మా, మీరు గొప్పవాళ్లు. అహంకారంతో నేనెన్ని మాటలన్నా ఆ కోపాన్ని నా కూతురి మీద చూపించలేదు. ఏమే కొత్త పెళ్లి కూతురా, నీకింకా సిగ్గు తగ్గలేదా? కొత్త పెళ్లి కొడుకు కూడా సిగ్గుపడటంలో తక్కువేం కాదు. రాధాగారు, అక్కడే నిలబడిపోయారేంటి? దగ్గరికి రండి. ఇది ఆడవాళ్ళ వ్యవహారం కదా, మధ్యలో నేనెందుకు? బాబూ, నీ పేరేంటి? భుజమ్మ. ఆయన పేరు రాధా. ఆ పక్క నిలబడ్డ అతను శ్రీకాంత్. వాళ్ళు హిమ్మకి అన్నయ్యలవుతారు. చూడు బాబు, ఇది 2 కుటుంబాల పండగ. ఆడవాళ్లు మగవాళ్ళని ఏమీ ఉండదు. అప్పుడప్పుడు ఇలా అందరూ కలుసుకొని ఆడి పాడితే మనుషుల మధ్య ప్రేమలు పెరుగుతాయి, దూరాలు తగ్గుతాయి. కృష్ణ, ఆ చెంబు తీసుకోవే. పోయివే వాడి మీద. నేను పొయ్యను. ఏంటి పోయివా? నీ మొగుడి మీద నీళ్లు పోయడానికి నీకేంటే? సాగర్కి ఊరికే జలుబు అవుతుంది. ఓయమ్మో, నీ ప్రేమ పేరంటానికి ఎలా? జలుబైతే తల తుడిచి సాంబ్రాణి ధూపం వేద్దు గాని పోయి. నేను పొయ్యను. అన్నయ్య, పోనీ నువ్వు పోయి. పాపం వద్దులే కృష్ణ. అయినట్టే పోయివే.
అన్నయ్య మనమేం తక్కువ, నువ్వు పోయి. ఇచ్చిన చీర మొత్తానికి కట్టుకుని వచ్చిందన్నమాట. కృష్ణ, ఈ చీర నీకు చాలా బాగుంది. ఇలా నిన్నెవరైనా చూశారనుకో అస్సలు వదలరు, పెళ్లి చేసుకుంటా అంటారు. అవునవును, విష్ణు కన్నా ముందు నీకే పెళ్ళయ్యేటట్టుంది. ఈ చీర నీకు బాగుంది కృష్ణ. ఆపుతారా? ముందు నల్ల పూసల కార్యక్రమం జరిపిద్దాం. భుజమత్త కానివ్వు. అలాగే. ఇదిగోరా, పసుపు కొమ్ము మెళ్ళో కట్టి ఆ తాళి తీసివ్వు. ఆగండి. శిఖరా,
అది నాకివ్వమ్మా. కూర్చోమ్మా హిమ. ఏమైంది నీకు? ఏమీ లేదు మమ్మా. ఏమీ లేదంటావేంటి? ఇంతలో వాంతులవుతుంటే ఉండు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? ఈ మాత్రం దానికే అంటారేంటండి? అంతలా వాంతులవుతుంటే ఉండండి, డాక్టర్కి ఫోన్ చేస్తాను. డాక్టర్, నేను మీకు అడ్రస్ పంపిస్తాను, త్వరగా ఇక్కడికి రండి. వాట్? మైండ్ ఏమైనా పోయిందా? తారాగారు, మైండ్ యువర్ లాంగ్వేజ్. కొంచెం మర్యాదగా మాట్లాడండి. లేకపోతే ఏంటండి? మొన్నే కదా పెళ్ళయింది. చూడండి, పెళ్ళెప్పుడైందో నాకు తెలీదు, అది నాకు అనవసరం. కానీ తను 4 నెలల గర్భవతి. మేడం, మీ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. అబార్షన్ చేయించాను కదా, మరి కడుపెలా ఉంది? తను చాలా వీక్ గా కనిపిస్తుంది. ఇదేం విడ్డూరం వదినా? మొన్ననే పెళ్ళైతే 4 నెలల కడుపు ఎలా అయిందంటావు? ఇదే కదా వదిన విడ్డూరం అంటే. ఈ కాలం పిల్లలేంటో ఏం అర్థం కావట్లేదు. అందుకేనేమో వదిన కోట్ల ఆస్తి ఉన్నా లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంది. అయినా రానమ్మా, ఇలాంటి పని చేసిందేంటో. 4 ఆడపిల్లల్ని పెట్టుకుని కడుపుతో ఉన్న అమ్మాయికి కళ్యాణం చేయించి ఇప్పుడు పేరెంటం చేస్తుంది. అయినా ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఇవన్నీ కామనే వదినా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏంటమ్మా మా మీద అరుస్తారు? ఇంకేం చూస్తున్నావు వదినా? మనమెందుకిక్కడ? పదండి పోదాం.
తారగారు, నేను వెళ్ళొస్తాను. ఏంటక్క ఇది? ఏంటిది? నీ గురించి వాడంతా గొప్పగా రాణమ్మా రాణమ్మా అని చెప్తున్నారు కదా, ఇదేనా నీ గొప్పతనం? అసలేమనుకుంటున్నారు మీరు? ఆ రోజు నా కూతురి ప్రెగ్నెన్సీ తీసేయమని చెప్పాను కదా. చేశాను కదా మేడం. మీ మొహం చేశారు. తను ప్రెగ్నెన్సీతో ఉందని ఇంకో డాక్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పారు. అదెలా సాధ్యం మేడం? అదే నేను అడుగుతున్నాను. తనింకా ప్రెగ్నెంట్ గానే ఉంది. ఇంపాసిబుల్ మేడం. షట్ అప్! మీరు మోసం చేశారు. మీ అంతు తేలుస్తాను. నేను మీకెంత డబ్బిచ్చాను, చెప్పిన పని చేయడం చేత కాలేదు, కానీ అదేలా జరిగింది ఇదేలా జరిగిందని నన్నే క్వశ్చన్ చేస్తున్నారా? లేదు మేడం, మీరు చెప్పినట్టే చేశారు. ఎవరు చేశారు? మా హెడ్ నర్స్ కి అప్పగించాము. తనకి ఇంజెక్షన్ చేయమని చెప్పాం మేడం. మేడం, ఆ రోజు ఈ మేడం వాళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయేలా ఇంజెక్షన్ చేయమని చెప్పానా లేదా? అవును మేడం. నేను ఇంజెక్షన్ చేస్తుంటే మీరే ఇంకో డాక్టర్ని పంపించారు. ఆ డాక్టర్ ఆ ఇంజెక్షనే ఇచ్చారు. ఇంకో డాక్టర్ రావడం ఏంటి? అవును మేడం, ఆ డాక్టర్ వచ్చి నా చేతిలో సిరంజి తీసుకొని మీరు పంపించారని నన్ను బయటకు పంపించారు. ఒకసారి ఫుటేజ్ చెక్ చేయి. ఓకే మేడం. తనే మేడం, ఆ డాక్టరే. కృష్ణ. కృష్ణ ఎవరు మేడం? మీకింకా అర్థం కావడం లేదా? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మీ హాస్పిటల్కి వచ్చి డాక్టర్లా గెటప్ వేసుకుంటే డాక్టర్ అనుకుంటారా? లేదు మేడం, తను డాక్టర్లా గదిలోకి వచ్చింది. మీకసలు బుద్ధుందా? మీ హాస్పిటల్లో చిన్న మాస్క్ వేసుకొచ్చి నేను డాక్టర్నంటే మీరెలా నమ్ముతారు? తనసలు డాక్టరే కాదు. అయ్యో సారీ మేడం. సారీ ఏంటి సారీ? ఇంకేం చెప్పకండి. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు. చిచి. ప్రేమ లేని వారికి ఆస్తులిస్తే ప్రేమ పుట్టుకొస్తుందంటారా? అలా వచ్చిన ప్రేమ నిజంగా ప్రేమే అంటారా? మీరు మీ ఆస్తి పత్రాలు డబ్బు మా పిన్నికిచ్చి హిమాని కాపురానికి పంపిస్తానంటే తను ఒప్పుకుంటుందంటారా? అవునన్నయ్య, నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. ఏ ప్రయత్నం చేయకుండా కూర్చోవడం కన్నా ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా. తనని నేను ఒప్పిస్తానన్న నమ్మకం నాకుంది. ఒప్పుకుంటారనే ధీమా ఉంది. ఇంతకు మించి వేరే ఆప్షన్ గాని ఐడియా గాని నీ దగ్గరుందా? అలాంటప్పుడు ఈ ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. పదండి. ఒక పని చేసేటప్పుడు ఆ పని అవుతుందని అడుగు ముందుకేయాలి గాని ఆ పని అవుతుందో లేదో అని అనుకోకూడదు. అక్కడ మీ అన్నయ్య మీ పెళ్లి గురించి మాటిస్తుంటే మాట్లాడకుండా అలా చూస్తావేంటి శ్రీకాంత్? నోరు తెరిచి నిజం చెప్పాలి కదా శ్రీకాంత్. శ్రీకాంత్, శిఖర మళ్ళీ ఏదో కుట్ర మొదలు పెట్టింది.
నీకు ముందుగానే చెప్పకుండా నిన్ను అడగకుండా నేనలా మాట్లాడినా ఇదేంటన్నయ్యా నన్నొక్క మాట అడగాలి కదా అని నోరు తెరిచి ఒక్క మాట కూడా అడగలేదు చూడు. అదిరా నీ గొప్పతనం. నా సొంత తమ్ముడైనా కూడా ఇలా నేను మాటిచ్చుంటే నీలా మౌనంగా ఉండేవాడు కాదేమో శ్రీకాంత్. నువ్వు సరే అనకపోతే హిమని వాళ్ళు ఇంటికి రానిస్తామని మాటిచ్చేవాళ్లే కాదు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాట్లాడు శ్రీకాంత్, నోరు తెరువు శ్రీకాంత్. రే పద వెళ్దాం. నీకు కూడా థ్యాంక్స్ కృష్ణ. హిమ విషయంలో మొదటి నుంచి చాలా హెల్ప్ చేశావు. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగి వస్తాను. సరే పదరా, పద. అక్క, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు కృష్ణ. నీ పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలాంటి అన్ని ఫంక్షన్లు చేస్తాం, సరేనా? తీసుకో కృష్ణ. నో థ్యాంక్స్. నేనేమిచ్చినా తీసుకోవా? నువ్వేమిస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుంది శిఖరా. నువ్విదంతా కావాలని చేస్తున్నావు కదా. థ్యాంక్స్ కృష్ణ, నన్ను అర్థం చేసుకున్నావు. శ్రీకాంత్ నాకు దక్కాలంటే నా ప్రయత్నాలేవో నేను చేయాలి. ఇప్పుడు చూడు, విష్ణు అక్క వరుణ్ణి పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. నా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే ఇవన్నీ నేనేం పట్టించుకోను. నువ్వు చెట్టుకి పళ్ళు కనిపిస్తే రాయి తీసుకుని గురి చూసి విసిరాలి అన్నావు. ఆ రాయి గురి తప్పి వేరే ఎవరికైనా గాయం చేయొచ్చు శిఖరా. లేదా నీ అదృష్టం బాగోలేకపోతే ఆ రాయి ఏ కొమ్మకో తగిలి మళ్ళీ నీకే గాయం చేయొచ్చు. నీ ప్లాన్ నువ్వు చేశావు, నా ప్లాన్ నేను చేస్తాను. నువ్వు కలలు కనే శ్రీకాంత్ నీకెలా దక్కుతాడో నేను చూస్తాను. విష్ణు అక్క శ్రీకాంత్లది నిజమైన ప్రేమ. ఆ ప్రేమను నేను గెలిపిస్తాను. నీకు మంచి గుణపాఠం చెప్తాను. మేడం, మీరు వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. మీరు చెప్పినట్టే చెప్పాను. మా మమ్మీ ఒప్పుకుంది. మా మమ్మీ అంత తొందరగా బుట్టలో పడుతుందని అనుకోలేదు. భలే ప్లాన్ వేశారు మేడం, మీరు సూపర్. రాధా గారు కూడా ఒప్పుకున్నారంటే మనం అనుకున్నట్టుగా హిమ మా ఇంటికి వస్తుంది. ఒక్కో అడుగు ముందుకేద్దాం శిఖరా. ఒకేసారి అన్ని అడుగులు వెయ్యాలంటే పడిపోతాం. హిమ మీ ఇంటికొచ్చాక హిమని నా దగ్గరికి పంపించే పని నీది. షూర్ మేడం. శ్రీకాంత్ నాకు దక్కుతాడంటే మీరు ఏం చెప్పినా చేస్తాను మేడం. మాటిచ్చాను కదా శిఖరా, మళ్ళీ మళ్ళీ నాతో ఎందుకు చెప్పించుకుంటావు? సరే మేడం, మీరు మాట అంటే మాటే, నాకు తెలుసు కదా. బాయ్. శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. వీడు నా తమ్ముడు, నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటున్నాడు. అక్క కళ్ళల్లోకి చూడాలంటేనే భయం వేస్తోంది. జరిగిన విషయం తలుచుకుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు అక్క? శ్రీకాంత్ గారి పుట్టినరోజు కదా,
షర్ట్ డిజైన్ చేసి గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను. డిజైన్ బాగుందా చూడు. ఏం మాట్లాడవేంటి కృష్ణ? బాలేదా? నచ్చలేదా? జీవితంలో అన్నీ మనకి నచ్చాలని ఉండదు కదక్కా. ఏమంటున్నావు కృష్ణ? ఏం లేదక్కా, బాగుంది అంటున్నాను. శ్రీకాంత్ గారు తన పుట్టినరోజు నాడు వాళ్ళ అన్నయ్యకి మా ప్రేమ విషయం చెప్తానన్నారు. శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటున్నాడు. నాకు ఇష్టమే. సారీ అక్క, నాకిప్పుడు జరిగిన నిజాన్ని చెప్పే ధైర్యం లేదు. చెప్పి నిన్ను బాధ పెట్టాలా, దాచి నేను బాధపడాలో అర్థం కావట్లేదు. ఏంటి కృష్ణ, ఏం మాట్లాడట్లేదేంటి? ఏం లేదక్కా. శ్రీకాంత్, ఏంట్రా ఇదంతా? అన్నయ్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాలుక చీరేస్తాను ఇంకో మాట మాట్లాడవంటే. ఎంత నమ్మనరా నిన్ను? నీ క్యారెక్టర్ ఇదా నువ్వు? అనాథగా రోడ్డు పక్కన బతకాల్సిన వాడివి నిన్ను సొంత తమ్ముడ్లా చేరదీశాను కదరా. అలాంటి నా దగ్గరే ఇంత పెద్ద విషయాన్ని దాచావా? నాకే నమ్మక ద్రోహం చేస్తావా? అది కాదన్నయ్య. నోర్మోయ్, ఇంకా ఎక్కడ్రా అన్నయ్య? ఇన్నేళ్లు నీతో అనుబంధాన్ని నేను ఫీల్ అయ్యాను గాని నువ్వు కాదు. నీ నీచమైన క్యారెక్టర్ ని అమాయకత్వం అనే ముసుగులో కప్పేసి మంచివాడ్లా నటిస్తూ వచ్చావు. చి రేయ్, నువ్వు చేసిన పని వల్ల ఆ ఇంటి ఆడపిల్ల జీవితమే కాదు, ఈ ఇంటి ఆడపిల్ల జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారింది. దానివల్ల నా చెల్లి జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యేలా చేసావు నువ్వు. హిమ అన్నయ్యగా ఇప్పుడు ఇంటికి ఏం సమాధానం చెప్పాలి? చెప్పరా, మాట్లాడవేంటి? శభాష్! టైం 12 అవ్వగానే ముందుగా శ్రీకాంత్ గారికి బర్త్డే విషెస్ నేనే చెప్పాలి. శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటున్నాడు. నాకు ఇష్టమే. శ్రీకాంత్ తప్పు చేశాడు. తన ప్రేమ గురించి రాధా గారికి చెప్పకుండా శ్రీకాంత్ పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు దిష్టి చుక్క పెట్టాను, త్వరలో నీ బుగ్గకి పెళ్లి చుక్క పెడతాను విష్ణు. వాళ్ళ ప్రేమ గురించి చెప్పేస్తే రాధా గారి ఆలోచన వేరే ఉంటుంది కదా. నిజం చెప్పకపోవడం వల్లే రాధా గారు వచ్చి హిమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామన్నారు. అయ్యో, ఏం కాదొదినా. మనసిచ్చి పుచ్చుకున్నప్పుడు ఐ లవ్ యూ అని చెప్పడానికే భయం ఎందుకు? అయినా రేపో మాపో ఎలాగో మీరిద్దరూ ఒకటైపోతారు. మరింకేంటి? వద్దు హిమా, ప్లీజ్, నాకేదోలా ఉంది. అలానే ఉంటుందొదినా. దీన్నే సిగ్గు అంటారు. ఇలా సిగ్గుపడుతూనే అన్నయ్యకి ఐ లవ్ యూ అని చెప్పు. ఆసమ్ గా ఉంటుంది. ఈ వీడియో చూసి నా అన్నయ్య ఫీలింగ్. కమాన్ వదినా, చెప్పు. ఇదిగో నేను రికార్డ్ ఆన్ చేస్తున్నా. వద్దు హిమా, ప్లీజ్, నా మాట విను. వదినా, నువ్వు చెప్పాల్సింది అంతే. నువ్వు చెప్తున్నావు. వద్దు వద్దు, ప్లీజ్ హిమా. వదినా. ఓకే, రెడీ. చెప్పు వదినా. ఒక పని చేద్దాం వదినా.
నీకోసం ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ పెడతాను. ఆ సాంగ్ మోటివేషన్ తో నీ లవ్ గురించి చెప్పేసేయ్, సరేనా? ఓకే, రెడీ, చెప్పు. ప్లీజ్, నా హ్యాపీనెస్ కోసం. రెడీ. I love you. నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నువ్వే నా ప్రపంచం. పెద్దమ్మా, మీది ఎంత పెద్ద మనసు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. అయ్యయ్యో, లేవండమ్మా. ఏంటి సాగర్ ఇది? మేము ధనానికి పేదవాళ్లమే కాని గుణంలో పేదవాళ్ళం కాదురా. ప్రేమకు డబ్బుకు సంబంధం లేదు సాగర్. హిమను రెడీ చేశాం. వడి బియ్యం పోసి సాగనంపటమే మిగిలింది తారగారు. ఇదంతా అవసరమా రాణమ్మా? సింపుల్ గా హిమని సాగర్ వాళ్ళింటికి పంపిస్తే సరిపోతుంది కదా. సరిపోతుందనుకుంటే అన్నీ సరిపోతాయండి. కాని పెళ్లి, పేరంటాలు, అమ్మాయికి ఓ అందమైన జ్ఞాపకాలు, వాటిని ఏదోలా అన్నట్టు జరిపించటం పద్ధతి కాదు కదండి. అయినా ఇదంతా తారా మేడంకి తెలీదు కదమ్మా. హరి, నోరు మూసుకుంటావా? హరి, తారాగారికి సారీ చెప్పు. సారీ మేడం. చిన్నపిల్ల కదా, తనకేం తెలీదులే. అమ్మ హిమ, సాగర్, ఒడి బియ్యం పోసే ముందు మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండమ్మా. మెట్టినింటికి పంపిస్తుంది పుట్టింటికి తెచ్చుకోవడానికి. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, ఇది మీ అమ్మగారు పెట్టిన నగ. మర్చిపోయావు, తీసుకోమ్మా. వెళ్ళిరమ్మా, వెళ్ళిరా. తారగారు, బయలుదేరండి. వెళ్ళొస్తాను మావయ్య. జాగ్రత్త అమ్మా. ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు పార్టీ ఉంది. ఆ పార్టీలో అందరి ముందు శ్రీకాంత్ శిఖరాల పెళ్లి అనౌన్స్ చేస్తాను. అన్నయ్య ఏంటి శ్రీకాంత్ అన్నయ్యకి శిఖరకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. అయినా కృష్ణ ఏం మాట్లాడడం లేదేంటి? శ్రీకాంత్ అన్నయ్య విష్ణు ప్రేమించుకున్నారు కదా. ఇన్నాళ్ళు మన ప్రేమ గెలుస్తుందో లేదో అని
కాస్త భయంగా ఉండేది విష్ణు. మన పెళ్లికి ఒప్పించుకోవాలి. అసలేం జరుగుతుంది? హిమని అత్తారింటికి తీసుకురావడానికి మీరేదో కష్టపడ్డామని, వాళ్ళందర్నీ కలిపి గొప్ప పని చేశామని మీరనుకుంటున్నారు. కాని హిమ వచ్చేది నా దగ్గరికే. ఇదంతా నా ప్లాన్ అని మీకు తెలీదు. ఏం చేసైనా హిమ సాగర్ని విడదీసి హిమని తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బాబు. మీ మాట నిలబెట్టుకుంటాం అన్నారు. ఇదే మాట మీద ఉండండి. నేనెప్పుడు ఇచ్చిన మాట తప్పనండి. సరే ఉండండి, నేను మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. ఇవాళ నా బర్త్డే కదా, ఈ రోజు రాధా గారికి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేస్తారు. ఇవాళ నా బర్త్డే కదా, ఈ రోజు రాధా గారికి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేస్తారు. అలాగే బాబు, మంచి ముహూర్తం ఏదో చూసి పసుపు దంచే పండుగ మొదలు పెడదాం. ఇంట్లో నా మాటగా చెప్పు బాబు. ఏ హాయ్ శ్రీకాంత్ బ్రో, అక్కడే ఆగిపోయారేంటి? రండి బ్రో లోపలికి. బాబు శ్రీకాంత్, ఏంటి ఏదో కొత్త మనుషులు అక్కడే ఆగిపోయావు? రా బాబు. బహుశా నన్ను చూసి ఆగిపోయి ఉంటాడు అత్తయ్య గారు. అదే ఎంతైనా ఇంటి కాబోయే అల్లుని కదా, అలా వచ్చేస్తే నేనెక్కడ ఏమనుకుంటానో అని సంస్కారవంతంగా ఆలోచించి ఆగిపోయి ఉంటాడు. ఏమై కరెక్ట్ బ్రో? హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. అవునా బాబు శ్రీకాంత్, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది బాబు. హిమ గురించి మీరంతా పడిన టెన్షన్ వీడిపోయింది. సంతోషంగా తను ఏ లోటు లేకుండా అత్తవారింటికి చేరింది. థ్యాంక్స్ అండి. మా చెల్లి గురించి మీరు చాలా కేర్ తీసుకున్నారు. తల్లిగా తనకి తోడున్నారు. నీతో నా మనసులోని మాటలు చెప్దామని వచ్చాను విష్ణు, కానీ అది కుదరలేదు. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకున్నావా? నేను ఇక్కడ లేననుకుని వచ్చావు. నీ బర్త్డే పార్టీకి నా కాబోయేదాన్ని, దాని ఫ్యామిలీని ఆహ్వానిద్దాం అనుకున్నావు, కానీ అది కుదరలేదు. సో వెళ్ళిపోతున్నావు, అంతే కదా? ఇదే కాదురా, ఏది కుదరనివ్వను. నీ పార్టీకి ఇంటి నుంచి ఎవరిని రానివ్వను. కూర్చో బాబు. అంటే
ఇదిగో బాబు. అయ్యో, మెల్లగా బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఎవరో తలుచుకుని ఉంటారు బాబు. మీ అమ్మాయి విష్ణునే అనుకుంటాను అత్తయ్య. పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆలోచిస్తూ తలుచుకుంటూ ఉంటుంది. చూసారుగా సిగ్గుతో ఎలా లోపలికి వెళ్ళిపోయిందో. అవును బాబు, నిజమే. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. ఈ శారీ ఎలా ఉంది? బొట్టు మ్యాచ్ అయిందా? ఏంటక్క, ఏంటి హడావిడి? ఏంటి కృష్ణ, నువ్వు కొత్తగా అడుగుతున్నావు? శ్రీకాంత్ గారి బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా మనం. పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? శ్రీకాంత్ గారిని ఎప్పుడెప్పుడు కలవాలా? ఈ గిఫ్ట్ శ్రీకాంత్ గారికి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అనే ఉంది కృష్ణ. ఈ రోజు మా ప్రేమ విషయం శ్రీకాంత్ గారు వాళ్ళ అన్నయ్యకి చెప్తానన్నారు. ఈ రోజు నాకు చాలా స్పెషల్. ఎప్పటికీ ఈ రోజుని మర్చిపోలేను. రాధా గారు కూడా కాదని ఎందుకంటారు? ఒప్పుకుంటారు. కృష్ణ, ఈ షర్ట్ లో శ్రీకాంత్ గారు బాగుంటారు కదా? ఈ రోజు వీళ్ళ ప్రేమ విషయం రాధా గారికి చెప్పేయాలి. అక్క ఆశలు పెంచుకుంటోంది. ఏమైనా సరే వీళ్ళ ప్రేమ విషయం మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం చూడాలి. అక్క, వెళ్దాం రా. అక్క, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చేతిలో గిఫ్ట్ ఏంటి? శ్రీకాంత్కి ఏం తెచ్చుంటుంది? అసలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఏదో రాధా గారి మాట వల్ల నా ప్రేమ ఇక్కడి వరకు వస్తుంది. ఈ టైంలో శ్రీకాంత్కి గిఫ్ట్ తీసుకొచ్చింది ఏంటి? చెట్టు పరిస్థితిలోనా విష్ణు శ్రీకాంత్ కలవనే కలవకూడదు. నోవే. ఆ పాపతో ఇప్పిస్తాను. పాప, ఈ పార్టీ ఎందుకు జరుగుతుందో తెలుసా? శ్రీకాంత్ అన్న బర్త్డే పార్టీ. వెరీ గుడ్. శ్రీకాంత్ గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలుసు, పైన గదిలో ఉన్నారు. ఇందాక చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఈ గిఫ్ట్ తీసుకెళ్లి శ్రీకాంత్ గారికి ఇస్తావా? ఇస్తాను. ఎవరిచ్చారు అంటే ఏం చెప్పాలి? ఎవరిచ్చారు అంటే ఏం చెప్పాలి? వి అంటే విష్ణు కదా, తనే పంపించిందా?
విష్ణు, నేనంటే నీకు ఎంత ప్రేమ, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావు విష్ణు. బదులుగా నేను నీకేమీ ఇవ్వలేకపోతున్నాను విష్ణు. నా ప్రేమని నేనే సమాధి చేస్తున్నాను. అయినా నువ్విచ్చిన ఈ షర్ట్ని నేను వేసుకొని తీరుతాను. నీ మీద నాకు ప్రేమ ఉంది. కానీ అన్నయ్య నా భుజాల మీద భారం పెట్టాడు. రాధా గారు, మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి కృష్ణ? రాధా గారికి ఎలా చెప్పాలి? ఆయన అసలే కస్సు బుస్సు అంటారు. శ్రీకాంత్ విష్ణు అక్కల ప్రేమ విషయం కొంచెం సాఫ్ట్ గా చెప్పాలి. పక్కకెళ్ళి మాట్లాడుతున్నారేంటి? కొంప తీసి నాకు శ్రీకాంత్ కి పెళ్లి జరుగుతుందని కృష్ణ ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఏంటి కృష్ణ, ఏదో మాట్లాడాలన్నావు, మళ్ళీ సైలెంట్ గా ఉన్నావు? ఏమీ లేదు రాధా గారు, చెప్పేది జాగ్రత్తగా వినండి. విష్ణు అక్క అది అసలు. బావగారు జ్యూస్ తీసుకోండి. అయ్యో సారీ బావగారు, చూసుకోలేదు. మరేం పర్లేదు, వాష్ చేసుకుంటానులేమ్మా. కృష్ణ, వాష్ చేసుకుని వస్తాను. రాధా గారు ఒక్క మాట. కృష్ణ, కేక్ కటింగ్ హడావిడి ఉంది కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం. రాధా కొంచెం సేపు ఆగితే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు తనతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణ, జ్యూస్ తీసుకో. ఏం అవసరం లేదు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసిందన్నట్టు నేనేదో చేయడానికి వస్తే ఇక్కడ ఏదో జరిగి ఇలా ఇరుక్కుపోయాను. చచ్చా, ఈవిడ ఎప్పుడు స్ప్రోలోకి వస్తుంది, ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తుంది, వాళ్ళని పార్టీ నుంచి ఎలా రప్పించాలి? అత్తయ్య గారు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు, చెప్పాను కదా ఇది ఎప్పుడు ఉండేదే అని. అత్తయ్య గారు, మీకు తెలియట్లేదు కానీ పరిస్థితి చాలా ప్రాబ్లమేటిక్ గా అయిందండి. కనీసం ఇప్పుడైనా మీ అమ్మాయిలకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. వద్దు బాబు, అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టడం దేనికి చెప్పు. అయ్యో, మీకు అర్థం కావట్లేదండి. ఇదిగోండి, ఫోన్ చేయండి, రమ్మని చెప్పండి. వద్దు బాబు, అయినా నువ్విక్కడున్నావు కదా బాబు, నాకేమవుతుంది చెప్పు. గొప్ప మనసు గల అల్లుడివి బాబు. మా కుటుంబం అంటే ఎంత శ్రద్ధ నీకు. అంతా గోవిందుడి కృప. అది కాదన్నయ్య. రే, నాన్న కాల్ చేస్తున్నారు. రాధా, పార్టీ స్టార్ట్ అయిందా? ఇంకా అవలేదు డాడీ. మీరు మంచి అకేషన్ మిస్ అయ్యారు. హిమాసాగర్లో పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంట్లోకి అడుగు పెట్టారు. కేరళకు నేను రాకపోయి ఉంటే హిమ మన ఇంట్లోకి రావడం చూసి సంతోషపడేవంటరా. అల్లుడు గారికి మంచి మర్యాదలు బాగా చేయండి. తప్పకుండా డాడీ. మొత్తానికి
హిమ వాళ్ళ అత్తగారిని ఒప్పించావు, హిమని వాళ్ళ అత్తగారింటికి పంపించగలిగావు. హిమ ప్రెగ్నెంట్ అని తెలియకుండా మన ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడావురా. నువ్వు చాలా గ్రేట్ రాధా. డాడీ, ఈ క్రెడిట్ నాది కాదు. ఈ రోజు మన ఇంటి పరువు నిలబడిందన్నా, హిమ అత్తారింటికి వెళ్ళిందన్నా, మన ఇంటికి రాగలిగిందన్నా శ్రీకాంతే కారణం డాడీ. శ్రీకాంత్ శిఖరాన్ని పెళ్లి చేసుకున్నాను ఒక మాట చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు డాడీ. నిజంగా నా తమ్ముడు చాలా గ్రేట్. నాన్న, ఫోన్ స్పీకర్లోనే ఉంది. శ్రీకాంత్కి బర్త్డే విషయం చెప్పండి. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీకాంత్. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్ యూ డాడీ. సరే డాడీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేరా. రేయ్, తొందరగా వెళ్ళరా, అందరూ వెయిటింగ్. త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. ఏంట్రా చూస్తూ అలా ఉండిపోయావు? నాతో ఏమన్నా చెప్పాలా? ఏం లేదన్నయ్య. వెళ్ళరా. నా తమ్ముడు శ్రీకాంత్ బర్త్డే పార్టీకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ బర్త్డేలో 2 విశేషాలున్నాయి. ఒకటి, ఇటీవల మ్యారేజ్ చేసుకున్న నా చెల్లెలు మా బావగారు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. రెండోది, అది గుడ్ న్యూస్. అదేంటో కేక్ కటింగ్ అవగానే చెప్తాను. శ్రీకాంత్, కేక్ కట్ చేయి. రాధా గారే స్వయంగా ఇలా అన్నారంటే శ్రీకాంత్ గారు మా ప్రేమ విషయం రాధా గారికి చెప్పినట్టున్నారు. అందుకే హిమ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మొదటగా నువ్వు కేక్ పెట్టాల్సింది నాకు కాదు. ఇప్పుడు శ్రీకాంత్ తన కాబోయే శ్రీమతికి కేక్ తినిపిస్తాడు. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? విష్ణు అక్క శ్రీకాంత్ పక్కనే ఉంది. రాధా గారు ఇలా చెప్పారేంటి? ఏంట్రా చూస్తున్నావు? తినిపించు.
విష్ణుని నువ్వు ప్రేమించలేదని ప్రామిస్ చేసి చెప్పు. ఏంటిదంతా? మీరు ఆగండి రాధా గారు. శ్రీకాంత్, మా అక్క కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. లేకపోతే ఏంటి? ఆవిడ గారు నిన్ను నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిందని ఆ పగ ఇలా తీర్చుకుంటున్నావా? నేను పగ తీర్చుకుంటున్నానా? చాలా గొప్పగా మాట్లాడుతున్నారు రాధా గారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. పగ తీర్చుకోవడంలో, అంటగట్టడంలో మీరు సూపర్. కృష్ణ, ఉండండి. శ్రీకాంత్, ఇదే నీ ఫైనల్ ఆన్సరా? నా వల్లే ఇదంతా జరిగింది. విష్ణుని ప్రేమించిన విషయం ఇప్పుడు నేను చెప్పలేను. అటు కాదు, ఇటు చెప్పు. శ్రీకాంత్, పద. ఐ లవ్ యూ సో మచ్ విష్ణు గారు. తప్పు శిఖరా. వదినా, ఏమంటున్నావు? నేనేం చేశాను? అందులో నీకేం తప్పు కనిపించింది? విష్ణు వదిన మా శ్రీకాంత్ అన్నయ్య లవ్ చేసుకుంటున్నారని నీకు తెలీదా? చెప్పు శిఖరా, వాళ్ళ ప్రేమ విషయం నీకు తెలుసా లేదా? తెలిసి కూడా ఎందుకు మళ్ళీ మా శ్రీకాంత్ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వాళ్ళ ప్రేమని ఎందుకు చంపేయాలని చూస్తున్నావు? హిమా, విషయాన్ని సరిగ్గా చూసి అర్థం చేసుకుని మాట్లాడు. నేనెవరి ప్రేమకి అడ్డుపడడం లేదు, ఎవరి ప్రేమని చంపడం లేదు. శ్రీకాంత్తో నాకు పెళ్లి డిసైడ్ చేసింది మీ పెద్దన్నయ్య రాధా గారు. ఈ విషయం నీకు తెలీదా? అందరి ముందు ఈ పెళ్లి గురించి అనౌన్స్ చేసింది ఎవరు? నేనా? మీ అన్నయ్య రాధానే కదా. మరి నేనేదో పాపం చేసినట్టు నన్నెందుకు ఏదో బోన్లో ముద్దాయిని ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తున్నావు? సరే, ఇప్పుడేంటి? మీ అన్న శ్రీకాంత్ ఆ విష్ణు ప్రేమించుకున్నారు.
నేను మీ అన్నని పెళ్లి చేసుకోవడం తప్పు అంటాం, అంతే కదా? ఆ విష్ణు కన్నా ముందు నుంచి నేను శ్రీకాంత్ ని లవ్ చేస్తున్నాను, అది నీకు తెలుసా? కానీ ఆ విష్ణులాగా అమాయకపు చూపులు వేసుకొని ఛాన్స్ దొరికినప్పుడల్లా తాంబూలాల దగ్గర ఆగిపోయిన పెళ్లి అనే సింపతిని క్రియేట్ చేస్తూ తనని నేను ట్రాప్ చేయలేదు. జెన్యూన్ గా నా ప్రేమను అర్థం చేసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడని ప్రేమతో ఎదురు చూశాను. ఇప్పటికీ మీ పెద్దనయ్య మా ఇద్దరికి పెళ్లి అని అనౌన్స్ చేయకపోయి ఉంటే శ్రీకాంత్ ని ప్రేమించే అమ్మాయిలాగే ఉండేదాన్ని తప్ప కనీసం బయటపడేదాన్ని కూడా కాదు. అయినా నేనెవరి ప్రేమకి విలన్ని కాను. త్వరలోనే నా తమ్ముడు శ్రీకాంత్కి శిఖరాకి మ్యారేజ్ చేయబోతున్నాం. కృష్ణ, నీకు బుద్ధొచ్చిందనుకుంటున్నాను. అయినా ఇది ఆరంభం మాత్రమే. డాడీ, ఇప్పుడు మీ ఆరోగ్యం ఓకే కదా? ఇక్కడ ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నా బేబీ ఏంటో అక్కడికి వెళ్లారు. ఈ ఇంట్లో ఒక్కొక్కరిదే ఒక్కో మనస్తత్వం. ఏం చేసినా ఒక రేంజ్ లో ఉండాలి, హాస్పిటల్కి వెళ్లినా మన రేంజ్ కి తగ్గట్టుండాలని చెప్తే వినరు. నాన్న, మీ ఆరోగ్యం ఇప్పుడు ఓకేనా? ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని హ్యాపీగా రండి. ఏంటో రాధా, ట్రీట్మెంట్ కోసం వచ్చాను గాని మీ అందరినీ వదిలేసి వచ్చినందుకు ఏదోలా ఉంది. సరేనన్నా, త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమంటున్నారు రాధా? అక్కడ నాన్నకు ట్రీట్మెంట్ బాగా జరుగుతుందంట. ఆ విషయంలో డాడీ హ్యాపీ. మనల్ని వదిలేసి వెళ్ళినందుకు కొంచెం ఫీల్ అవుతున్నారు. తనకేం కావాలో తనకే తెలీదు. ఓకే, తనిష్టం. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? అన్నీ తెలుసుకుని మీకు చెప్తున్నాను మేడం. కృష్ణ, ఇదంతా చేసింది నీ చెల్లెలా? మేడ్ ఇన్ హెవెన్ మూత పడేలా చేశావు. హిమకి దొంగతనంగా పెళ్లి చేశావు. నా పరువు ప్రతిష్టల్ని దెబ్బతీశావు. ఈ వీడియో ద్వారా బిజినెస్ పోయింది, పరువు పోయింది. ఇది మీ పనా? మీ సంగతేంటో చెప్తాను. మీ ఇంట్లో ఎవ్వరినీ వదలను. గుడ్ మార్నింగ్ మేడం. శిఖరా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకే మేడం, ఓకే. నువ్వు మా అక్కకి చేసిన ద్రోహానికి నీ మొహం చూడాలన్న అసహ్యంగా ఉంది. ఎందుకు మా అక్క లైఫ్తో ఆటలు ఆడుకుంటున్నావు? మా అక్కని డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో శ్రీకాంత్. ఎవరు శ్రీకాంత్? ఫోన్ వస్తుంటే కట్ చేస్తున్నావు? ఎవరు లేరనయ్యా. ఫోన్ మోగుతుంటే ఎవరు లేరంటావేంటి? మాట్లాడొచ్చు కదా.
ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? శిఖరా. ఓ, నీ ఫియాన్సీ ఫోన్ చేస్తుందా? మరి మాట్లాడొచ్చు కదరా. నేనున్నానని మాట్లాడట్లేదా? అలాంటిదేం లేదన్నయ్య. అన్నయ్య కారాపు. ఏమైందిరా? నువ్వు వెళ్ళన్నయ్యా, నేను వచ్చేస్తానులే. నాకు తెలుసురా, శిఖరాతో తీరిగ్గా మాట్లాడొస్తావు అంతే కదా. సరే వెళ్ళు. ఏంటి కృష్ణ, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు కదూ. నువ్వు బుర్ర బద్దలు కొట్టుకొని నీ లైఫ్ లో ఏవో వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటే సీన్ ఏంటి రివర్స్ అయిపోయింది. విలన్ రేంజ్ లో ఉండాల్సిన తార క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా కామ్ అయిపోయిందని తెగ ఆలోచిస్తున్నట్టున్నావు. ఏదీ మారలా. తార క్యారెక్టర్ ఎప్పుడు తారా స్థాయే. నేను చేసే ప్రతి పనికి ఒక లెక్కుంటుంది, ఆ లెక్కకు తగ్గ స్కెచ్ ఉంటుంది. చాలా బాటం నుంచి వచ్చానమ్మడు. నా ఆలోచనలు ఎంత పీక్స్ లో ఉంటాయో నీ పిల్ల వయసుకి తెలీదు. అందుకే నువ్వు నాతో ఆటకి కాలు దువ్వావు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని నేననుకుంటే నీ పిచ్చావేశాలతో చాలా చేశావు. నేను తీయించాలి అనుకున్న నా కూతురు కడుపును నిలబెట్టి దాన్ని నాకు దూరం చేసి నన్ను దెబ్బతీశావు. మరా దెబ్బకి నేను తిరిగి ఎదురు దెబ్బ తీయకపోతే నీ చేతిలో నేను ఓడిపోయినట్టవుతుంది కదా. అందుకే కృష్ణ, ఎదురు దెబ్బని ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు నా కూతుర్ని నా దగ్గరికి తిరిగి రప్పించుకోవడానికి శ్రీకాంత్ని ఈ శిఖరకిచ్చి పెళ్లి జరిపించబోతున్నాను. ఇది ఇక్కడితో ఆగిపోలేదు కృష్ణ, ఇంకా ఉంది. రేపు నీ అక్క బతుకు ఆ వరుణ్ గాడి చేతిలో బుగ్గిపాలవ్వడానికి పూర్తిగా రంగాన్ని సిద్ధం చేసి పెట్టాను. ఈ బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లతో నువ్వు పడే టార్చర్ ఎలా ఉండబోతుందో చూసుకో. ఆ టార్చర్ కూడా నీకు మామూలుగా ఉండకూడదనే ఈ పెళ్లిళ్లకి నీ శుభం స్టోర్స్ నుండే సామాగ్రి రావాలి, నీ చేత్తోనే సప్లై చెయ్యాలని మీ స్టోర్స్ ని మీకు తిరిగి ఇప్పించాను.